హలో అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు బంగారు కలలు. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. బంగారు కలలు 14వ భాగం. వాళ్ళు వెళ్ళిపోగానే రాజారావు గారు దెబ్బతిన్న పులిలా కూతురి వైపు తిరిగారు. జ్యోతి, ఏమిటి నాన్న, నీకేమైనా బుద్ధుందా? ఏమిటి నువ్వు చేసిన పని? ఏం చేశాను నాన్న? రవి నేను పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాను, అంతేగా. నోర్మయ్, ఎక్కడ ఏం మాట్లాడాలో సమయం సందర్భం ఉండక్కర్లా ముందు నాకు చెప్పనవసరం లేదు. జ్యోతి తొందరపడిన మాట నిజమే, క్షమించండి అనునయంగా అన్నాడు రవి. షటప్, ఏ ముఖం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు నువ్వు? రవి నివ్వెరపోయాడు. నాన్న, జ్యోతి ఆవేశంగా అరిచింది. కూతుర్ని చెయ్యి పట్టి పక్కకు లాగారాయన. జ్యోతితో నీ పెళ్ళి అవుతుందని ఆశపడుతున్నావా? నీ తీయటి మాటలతో దాన్ని మోసం చేయగలవేమో కానీ నా కళ్ళు కప్పలేవు. రాజారావు గారు, రవి ముఖం కందినట్టయింది. చెప్పు, జ్యోతిని పెళ్లి చేసుకుంటానని నన్ను అడిగే ముందు నా ఈ మాటకు జవాబు చెప్పు. నీ మనసులో జ్యోతికి తప్ప ఎవరికీ స్థానం లేదా? జ్యోతి తప్ప ఏ ఆడపిల్ల నీకు పరిచయం లేదా? మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అయితే అర్థమయ్యేట్టు చెబుతాను విను. శేషగిరి అనే అతని భార్య నీకు తెలుసా? రవి దిగ్భ్రాంతిగా చూశాడు. మాట్లాడు, నీకు తెలుసా తెలియదా? రవి జవాబు చెప్పలేకపోయాడు. మాట్లాడు, నీకు తెలుసా తెలియదా? రవి జవాబు చెప్పలేకపోయాడు. మాట్లాడు, సమాధానం చెప్పు, ఆయన అరిచాడు. తెలుసు కదూ. ఆ అమ్మాయి నీ అండలో ఉంటుందా లేదా? ఉన్నది. ఎందుకు ఉంది? ఏమిటి మీ ఇద్దరి సంబంధం? డాడీ, రవి, ఏమిటి ఇదంతా? ఎవరిని గురించి మీరు మాట్లాడుకునేది? జ్యోతి ఇద్దరి మొహాలు చూస్తూ ఆదుర్దాగా అడిగింది. రాజారావు గారు కూతురి మాట వినిపించుకునే స్థితిలో లేరు. ఆయన రవినే నిశితంగా చూస్తున్నారు. పెళ్లి జరిగి భర్తతో కాపురం చేసుకోవాల్సిన అమ్మాయిని భర్త నుంచి విడదీసి నీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం నీకేమిటి? రవి మౌనంగా నిలబడిపోయాడు. మాట్లాడు, నిన్నే. ఆయన రెట్టించారు. రవి శక్తి తెచ్చుకుంటున్నట్టుగా అన్నాడు. క్షమించండి, అది నా స్వవిషయం, మీకు జవాబు చెప్పలేను. రవి, ఇప్పుడా నువ్వు దాచేది? నాన్నగారికి చెప్పేసేయి. ఏమైనా పర్వాలేదు రవి, నేను భరించగలను, నేనేమీ అనుకోను. ఇప్పుడు నేనేం చెప్పలేను జ్యోతి. ఇది ఇంతకుముందు నీకు చెప్పకపోవడం పొరపాటేనని మాత్రం ఒప్పుకుంటున్నాను. ఈ రహస్యం బయటపడకపోతే ఈ జన్మలో చెప్పేవాడివే కాదు. గో మ్యాన్ గో. ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కకు. చిన్ననాటి స్నేహితుడి కొడుకు అని చేరదీసినందుకు బాగా బుద్ధి చెప్పావు. గెట్అవుట్. రవి క్షణంసేపు తదేకంగా ఆయన వైపు చూశాడు. ఈ క్షణంలో తను ఏం చెప్పినా ఆయన వినేట్టు లేడు. ఇప్పుడు నేనేది చెప్పినా మీరు నమ్మరు. శేషగిరి భార్య నా అండలో ఉన్నమాట నిజమే, కానీ ఆ అమ్మాయి నా చెల్లెలు లాంటిది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిశ్చలంగా చెప్పిన అతను, వస్తాను జ్యోతి అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. జ్యోతి తండ్రి వైపు చూసింది. ఆ అమ్మాయి కళ్ళు బీతహరిణిగా ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ డాడీ? అంది కన్నీళ్లతో. మనం అదృష్టవంతులు అమ్మా. ఈ పెళ్లి జరగకముందే వాడి అసలు రంగు బయటపడింది. చిచి, అయినవాడు తెలిసినవాడు అని ఆశపడ్డానమ్మా. ఇంత గోముఖ వ్యాక్రమం అనుకోలేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు డాడీ. జ్యోతి శిలలా అయింది. ఫ్యాక్టరీ ఆఫీసులో రవి గబగబా ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నాడు. అతను రాత్రంతా నిద్రపోలేదు. జ్యోతికి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ చేసిన ప్రతిసారి రాజారావు గారే తీయటంతో పెట్టేశాడు. ఉదయం నుంచి అతనికి క్షణం తీరికలేదు. అతని మనసంతా వికలమైనట్లుగా ఉంది. ఈ ప్రయాణం ఆపుకోవడానికి ఏమాత్రం వీలు కాదు. అతని కళ్ల ముందు మాటిమాటికి షాక్ తిన్నట్టుగా చూస్తూ నిలబడిన జ్యోతి ముఖమే కనిపిస్తుంది. శేషగిరి విషయం రాజారావు గారికి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు. జ్యోతికి జరిగిందంతా ఇప్పుడు చెబితే నమ్ముతుందా అనే భయం అతన్ని వేధిస్తుంది. చిదంబరం గదిలోకి వచ్చాడు. రవి, ఫస్ట్కి వర్కర్స్కి జీతంతో పాటు బోనసులు కూడా ఇవ్వాలనుకుంటా అంటూ గుర్తు చేశాడు. అవును మావయ్య, వర్కర్స్కి ఫస్ట్కి ఒకరోజు ముందే జీతాలు బోనస్లు ఇచ్చేయండి. ఫ్యాక్టరీలో డబ్బు వేణు చేతికి అందనియవద్దు. నువ్వే జాగ్రత్తగా వాడు అంటూ హెచ్చరించాడు. అయ్యో, అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలట్రా. నేను ఫ్యాక్టరీలో అందరిలా నౌకరుగా కాదు, సొంత మనిషినయ్యే. ఇది నాదిగా చూసుకుంటాను. నీకేం భయం వద్దు, నేనున్నానుగా. నా మీద నమ్మకం ఉంచి తీరికగా నీ పనులు చూసుకునిరా అంటూ హామీ ఇచ్చాడు. డ్రైవర్ వచ్చి కార్ రెడీ సార్ అన్నాడు. అతను ఆఖరిసారిగా అన్నట్టు మళ్ళీ ఫోన్ చేశాడు జ్యోతికి. సింహాచలం తీశాడు ఈసారి. రవికి ప్రాణం లేచి వచ్చింది. సింహాచలం, అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? నేను పిలుస్తున్నానని పిలు. రవి వేగంగా కొట్టుకునే గుండెలతో ఎదురు చూడసాగాడు. హలో, అవతల నుంచి వినిపించిన స్వరం జ్యోతిది కాదు, రాజారావు గారిది. రవి ఫోన్ పెట్టేశాడు.
అతను ఆశాభంగంగా లేచి కుర్చీకి తగిలించిన కోటు వేసుకున్నాడు. ఎయిర్పోర్టులో అతను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జ్యోతి కోసం చూశాడు. అతని భయమే నిజమైంది. జ్యోతి రానేలేదు. జ్యోతి తన గదిలో మంచం మీద కూర్చుని ఉంది. రవితో కలిసిన జ్ఞాపకాలు ఏవేవో కళ్ళ ముందు కదిలాయి. అవి గుర్తుకు రాగానే కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి. అమ్మాయి గారు, కాఫీ తీసుకురానా అని అడిగాడు సింహాచలం. ఇప్పుడేం వద్దు అంది. కిటికీలో నుంచి ఉదాసీనంగా బయటికి చూస్తూ కూర్చున్న జ్యోతి తండ్రి గదిలోకి రావటం గమనించలేదు. సింహాచలం, నా కాఫీ కూడా ఇక్కడికే తీసుకురా, ఇక్కడే తాగుతాను అని కేక పెట్టారాయన. జ్యోతి చప్పున కళ్ళు తుడుచుకుని నవ్వు ముఖంతో ఆయనకి ఎదురుగా వచ్చింది. ఆఫీసు నుంచి వచ్చి ఎంతసేపు అయింది నాన్న? నేను తెస్తాను మీ కాఫీ అంటూ వెళ్ళబోయింది. అవసరం లేదు, కూర్చో, సింహాచలం తెస్తాడు అన్నారాయన. జ్యోతి మౌనంగా అక్కడ కుర్చీలో కూర్చొని పుస్తకం తిరిగేయసాగింది. ఆయన కూతురిని తదేకంగా చూశారు. జ్యోతి చిక్కింది. ముఖంలో ఆ చిలిపితనం కళ తగ్గాయి. ఒక రకమైన స్తబ్దత, గాంభీర్యం వచ్చాయి. సింహాచలం కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. రాజారావు గారు కప్పులో కాఫీ పోసి కూతురికి ఇచ్చారు. జ్యోతి తప్పనిసరిగా అందుకుని తాగింది. నీ ధోరణిమిటో నాకు బొత్తిగా అంతుపట్టడం లేదమ్మా అన్నారాయన. జ్యోతి తలెత్తలేదు. నేనేం చేశాను డాడీ అంటూ ఇదివరకులాగా గారాలు పోయి ఆయన్ని డబాయించలేదు. ఫ్రెండ్స్ వస్తే సరిగ్గా మాట్లాడవు, క్లబ్కు వెళ్ళటం మానేశావు, ఇంట్లో నేను అనేవాడిని ఒకడిని ఉన్నాననే సంగతి కూడా నువ్వు మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు. నేను చనిపోయిన తర్వాత నువ్వు గుర్తు చేసుకుంటావో లేదో కానీ నేను బ్రతికుండగానే మర్చిపోవటం చూస్తే చాలా బాధగా ఉందమ్మా. డాడీ, జ్యోతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నాకు తెలుసమ్మా నీ మనసులో పడుతున్న వేదన. నువ్వు రవిని మర్చిపోలేకపోతున్నావు అంతేగా. ప్రయత్నిస్తాను డాడీ. ఏది ఇట్లా ఒంటరిగా కూర్చొని క్షణం జ్ఞాపకం చేసుకుంటూనా? జ్యోతి, చిన్నపిల్లవి కాదు. రవి నిన్ను మోసం చేశాడు. నీ వయసు, నీ అమాయకత్వం అది నిన్ను గుర్తించనివ్వటం లేదు. పెద్దవాడిని, అనుభవజ్ఞుడిని కాబట్టి నేను త్వరగా పసిగట్టగలిగాను. ఒక విధంగా నీకంటే రవి మీద నేనే ఆశలు పెంచుకున్నానేమో. డాడీ, జ్యోతి బేలగా చూసింది. నా మాట వినమ్మా. ఇలాంటి ఎగుడుదిగుళ్ళు వచ్చినప్పుడే మనం గుండెదిటవు చేసుకోవాలి, వివేకంతో ప్రవర్తించాలి. నా మాట కాదనకమ్మా. జమునాబాయి గారికి జరిగిందంతా చెప్పాను. డాడీ, జ్యోతి కళ్ళల్లో రోషం బుసలుగొట్టింది. చిన్నతనంతో రవి అసలు స్వరూపం తెలుసుకోలేక అతని మీద భ్రమపడ్డావని చెప్పాను. ఆవిడ సహృదయంతో అర్థం చేసుకుంది. మోహన్కి నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడని చెప్పింది. బాగా ఆలోచించుకొని చెప్పు. ఆయన కాఫీ తాగటం పూర్తి చేసి వెళ్ళారు. జ్యోతి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. నాకు అసలు పెళ్ళి వద్దు డాడీ. చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ ఏడుపులో రవి తనని మోసం చేశాడనే బాధ, తండ్రి తనను అర్థం చేసుకోలేదనే వేదన ప్రస్ఫుటమవుతున్నాయి. ప్రసాద్ క్లినిక్లో పేషెంట్స్ వరుసగా కూర్చుని ఉన్నారు. సరోజ పని మీద హడావుడిగా అటు ఇటు తిరుగుతుంది. డాక్టర్ గారి పురమాయింపు మీద బేసిన్లో వేడి నీళ్లు తీసుకొని గబగబా ఆయన గదిలోకి వెళుతున్న సరోజకి కూర్చున్న వారిలో నుంచి ఒక మగ కంఠం, ఏయ్ నర్సమ్మ, ఇలా రా కాస్త అని పిలవటం వినిపించింది. ఆ కంఠం వినగానే ఉలిక్కిపడిన సరోజ భుజం మీదుగా తల తిప్పి చూసింది. ఆ వెంటనే ముఖం తిప్పుకొని అడుగుల వేగం హెచ్చించింది. వరుసగా కూర్చున్న మనుషుల్లో బెంచి మీద చిట్ట చివర బాగా తాగి ఉన్న శేషగిరి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ సరోజ దగ్గరికి వచ్చాడు. ఏయ్ నర్సమ్మ, ఈ హాస్పిటల్లో సరోజ అనే అమ్మాయి ఉందా అని అడిగాడు. సరోజకి క్షణం నోటమాట రాలేదు. చేతిలో బేసిన్ కంపించసాగింది. సాధ్యమైనంతగా గొంతు మార్చి ఐ డోంట్ నో అంది. పోనీ రోజీ అనే అమ్మాయి ఉందా? ఎర్రగా సన్నగా ఉంటుంది. వివరాలు చెప్పాడు. ఐ డోంట్ నో తెలుగు. నీకు తెలుగు రాదా? కర్మ. శేషగిరి ఇంకోవైపు వెళుతున్న మరో నర్సుని చూడగానే గబగబా అటు వెళ్ళాడు. సరోజ చప్పున గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టింది. అవతల దూరంగా శేషగిరి కంఠం వినిపిస్తూనే ఉంది. సిస్టర్, ఈ హాస్పిటల్లో సరోజ అనే అమ్మాయి ఉందా? ఉంది. ఎందుకు? మాట్లాడాలి. డాక్టర్ గారున్నారు. డ్యూటీ టైంలో స్టాఫ్ ఎవరు విజిటర్స్ని చూడటానికి వీల్లేదు. వెళ్ళండి. ఆవిడ కసిరింది. శేషగిరి లోపల తిట్టుకుంటూ బయటికి నడిచాడు. అదేమిటి సరోజ, అక్కడే నిలబడిపోయావేం? నీళ్లు పట్టుకురా, ప్రసాద్ హెచ్చరించాడు. సరోజ గబగబా నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. అదేమిటి అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ప్రసాద్ చిరుచెమటలు అలుముకున్న సరోజ ముఖం చూస్తూ అడిగాడు. అబ్బే, ఏం లేదు డాక్టర్, ఏం లేదు. సరోజ చప్పున జేబురుమాలు తీసి ముఖం అంతా తుడుచుకుంది. ప్రసాద్ నిష్ఠూరంగా చూశాడు. నాకు చెప్పకూడదా డాక్టర్? సరోజ తటపటాయింపుగా చూసింది.
చెప్పు, ఏమిటది? మీ దగ్గరకు వచ్చి నా గురించి ఎవరైనా అడిగితే ఇక్కడ లేనని నాకు తెలియదని చెబుతారా? ప్రసాద్ సరోజ ముఖంలోకి దీక్షగా చూశాడు. శేషగిరి కనిపించాడా? సరోజ తలదించుకుంది. అవునన్నట్లు తల ఊపింది. ప్రసాద్ చెయ్యి కదిలి సరోజ చెయ్యి అందుకోపోయి అంతలోనే నిగ్రహించుకున్నట్టుగా ఆగిపోయింది. భయపడకు సరోజ, ఈ 4 గోడల మధ్య ఉండగా నిన్నెవరూ ఏం చేయలేరు. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సరోజ అస్పష్టంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరోజ వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు. ప్రసాద్ నిట్టూర్చాడు. రాత్రి 8 గంటలయింది. డ్యూటీ నుంచి వచ్చేసిన సరోజ తన క్వార్టర్స్లో భోజనం ముగించుకుని ముందు గదిలో కూర్చొని ఉత్తరం రాసుకుంటూ మధ్యలో ఎందుకో లేచి లోపలికి వెళ్ళింది. సరోజ మళ్ళీ తిరిగి రాగానే, మంగమ్మ మంగమ్మ, ఇప్పుడు ఇక్కడ పెన్ను పెట్టి వెళ్ళాను, కనిపించలేదే, నువ్వేమైనా చూసావా? నాకు తెలీదమ్మా, నేను చూడలేదు. వంట ఇంట్లోంచి మంగమ్మ సమాధానం చెప్పింది. అరే, ఇప్పుడేగా ఇక్కడ పెట్టి వెళ్ళింది, ఏమైంది? కింద పడిందేమోనని వంగి చూస్తున్న సరోజకి బీరువా పక్క నుంచి నేను తీశాను అన్న స్వరం వినిపించింది. సరోజ మెరుపులా లేచి నిలబడింది. శేషగిరి ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో బీరువా పక్కగా ఉన్న కీనీడలో నుండి కదిలి యువతలికి వచ్చాడు. నువ్వా? అంది సరోజ. అవును, నేనే. ఉదయం హాస్పిటల్లో తెలియదన్నావుగా, తెలుగు వచ్చునో లేదో తెలుసుకుందామని వచ్చాను. శేషగిరి విజయం పొందినట్టు నవ్వాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అబ్బా, ఎప్పుడొచ్చినా ఇదే మాట. మర్యాదగా అవతలికి వెళ్ళు. భలే భార్యవి దొరికావు. ఎప్పుడు వచ్చినా పోపో అని ఒకటే పాట. భార్య, మనకి జరిగింది పెళ్ళే కాదని నువ్వు 1,00,000 సార్లు అన్నావు. నువ్వు నన్ను పెళ్ళాడలేదని, నా ఇష్టం వచ్చిన చావు చావమని ఇంట్లోంచి బయటికి నెట్టావు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నన్ను ఎందుకు అలా వెంటాడుతున్నావు? నీతో పీడకలలా జరిగిన ఆ జీవితాన్ని మాటిమాటికి ఎందుకు గుర్తు తెస్తావు? వెళ్ళు, నీకో నమస్కారం. దయించి వెళ్ళు. సరోజ చేతులు జోడించింది. సరోజ ఆవేశంగా ఆ మాటలు అంటుంటే ఎగిరిపడుతున్న ఆ గుండెల మీద, తడతడా మెరుస్తున్న ఒంటిపేట బంగారు గొలుసు మీద శేషగిరి దృష్టి అంటుకుపోయినట్టుగా నిలిచింది. ఒక్కొక్క అడిగే వేస్తూ దగ్గరకు వచ్చాడు. సరోజ వెనక్కి అడుగులు వేస్తూ పారిపోయింది. శేషగిరి చటుక్కున చేయి దాచి ఆమెను పట్టుకున్నాడు. చీ వదులు, సరోజ పెనుగులాడింది. శేషగిరి సరోజ మెళ్ళో గొలుసు పట్టి గట్టిగా బలంగా లాగాడు. గొలుసు ఉరితాడులా లాగగా సరోజ కెవ్వుమంది. సన్నటి గొలుసు ఎక్కువ శ్రమ లేకుండానే తెగి ఊడి వచ్చింది. శేషగిరి అది చేతిలో పట్టుకుని పకపకా నవ్వాడు. సరోజ గడ్డం పట్టుకుని ఊపుతూ, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నేను నీ మొగుడిని. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, వెళ్తాను. నన్ను ఆ దేవుడు కూడా ఆపలేడు, గుర్తుంచుకో. అంతేకాదు, నువ్వు ఎన్ని అడ్రస్సులు మార్చినా ఆ రవిగాడు నిన్ను ఏ మారుమూల దాచినా నేను కనుక్కోగలను. ఇది కూడా బాగా గుర్తుంచుకో. వాడిని చూసుకునేగా నీకు గర్వం. వాడిని గురించి ఆ రాజారావు గారికి అంతా చెప్పేశాను. లేకపోతే నా పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తాడా? అందుకే నీ విషయం అంతా ఆయనకు చెప్పేసి వాడి పెళ్లి చెడగొట్టి తిక్క కుదిర్చాను. నీ డబ్బంతా కాజేసి అన్యాయం చేసినందుకు పాఠం నేర్పాను. వాడిని జీవితాంతం ఇట్లాగే వేధించి దెబ్బకు దెబ్బ తీర్చుకుంటాను. శేషగిరి గొలుసును లాల్చీ జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు. గొలుసు బలవంతంగా తెంచటంతో సరోజ మెడ మీద గీసుకుపోయి రక్తం కారసాగింది. శేషగిరి వెళుతూ రవి పెళ్లి చెడగొట్టిన వైనం వినిపించగా సరోజ పిడుగుపడిన దానిలా నిశ్చేష్టురాల్లా చూడసాగింది. సరోజ కేకలు విని హడిలిపోయి మంగమ్మ చేస్తున్న పని వదిలి పరిగెత్తుకు వచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? అయ్యయ్యో, మెడ దగ్గర రక్తం ఏమిటి? అంది కంగారుగా. సరోజ కుర్చీలో కూలబడి అరచేతిలో ముఖం దాచుకుని ఏడవసాగింది. రవి సింగపూర్ నుంచి తను రావడానికి ఇంకో నెల పట్టేట్టు ఉందని ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూడమని కోరుతూ చిదంబరానికి ఉత్తరం రాశాడు. అది చూడగానే ఆయనకి ఏనుగెక్కినంత సంతోషం కలిగింది. ఆఫీసులో అకౌంటెంట్ ఆయనకి కుడిభుజంగా మారాడు. వేణుకి మంచి చెడులేవీ తెలియవు. మామగారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకొని పెట్టేస్తాడు. చిదంబరం ఆ ఫ్యాక్టరీకి తనే యజమానిలా పెత్తనం సాగించసాగాడు. రవి ఊరు వెళుతూ వర్కర్స్కి జీతాలు బోనసులు ఇవ్వమని ఇచ్చిన చెక్స్ ఆనాడే క్యాష్ చేసి ఇంట్లో భద్రపరుచుకున్నాడు. అకౌంటెంట్ నోరు మెదపకుండా అతనికి కాస్త పడేశాడు. శేషగిరి ఫ్యాక్టరీకి వస్తూ పోతూ చిదంబరానికి ఆప్తమిత్రుడయ్యాడు. చిదంబరం శేషగిరి కోరినప్పుడల్లా డబ్బు ఇస్తున్నాడు. అతన్ని చూసినప్పుడల్లా రవిని గిరిగింతలు కొట్టించగల సాధనం ఏదో తన చేతుల్లో ఉన్నంత సంతృప్తి, ఆనందం ఆయనకు కలుగుతూ వచ్చాయి. ఫస్ట్ వచ్చింది. వర్కర్స్కి పండగకి బోనసులు ముట్టకపోగా అసలు జీతాలే అందలేదు. ఆయన నాకేం డబ్బు ఇచ్చి వెళ్ళలేదు అన్నాడు చిదంబరం. ఇందులో ఏదో తిరకాసు ఉందని గ్రహించిన వర్కర్సు
ఓర్మితో ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొని రవి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూడసాగారు. అతను రావటం ఇంకో నెల ఆలస్యం అవుతుందనే వార్త వారికి పిడుగుబాటులా అయింది. వర్కర్స్ పని నానాటికి దిగజారింది. యూనియన్ సెక్రటరీ వచ్చి బ్యాంకులో నుంచి డబ్బు తీసి జీతాలు ఇవ్వమని, రవి వచ్చిన తర్వాత తను సర్ది చెబుతానని అర్థించాడు. చిదంబరం బ్యాంకులో డబ్బు లేదన్నాడు. దాంతో వాళ్ళు పని మానేశారు. ఫ్యాక్టరీ మూతపడింది. బుక్ అయిన ఆర్డర్స్కి సరుకు సమయానికి పంపలేదు. రవి ప్లేన్ దిగి ఎయిర్పోర్టులో అడుగుపెట్టగానే యూనియన్ సెక్రటరీ వచ్చి ఈ గందరగోళం అంతా వినిపించాడు. రవి అతన్ని తీసుకుని సరాసరి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీ ఆవరణ నిండా ఎర్ర జెండాలు పాతి ఉన్నాయి. వర్కర్స్ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. చిదంబరం, వేణు వాళ్లతో ఘర్షణ పడుతున్నారు. రవి కారు చూడగానే నినాదాలు తగ్గాయి. అతను కారు దిగగానే అందరూ ఆనందోత్సాహాలతో మళ్లీ అరిచారు. గుంపుగా నిలబడిన అందరూ తొలగి దారి ఇచ్చారు. రవి వాళ్ళకి సర్ది చెప్పి శాంతపరిచాడు. విషయం కనుక్కొని న్యాయం చేకూరుస్తానని వాగ్దానం చేశాడు. మామయ్య, నువ్వు ఇలా రా అంటూ లోపలికి వెళ్ళాడు. చిదంబరం, వేణు ముఖాలు చూసుకున్నారు. చిదంబరం రవి వెంట వెళ్ళాడు. కాసేపు తట్టపటాయించి వేణు తను కూడా లోనికి వెళ్ళాడు. మామయ్య, వర్కర్స్కి జీతాలు ఎందుకు ఇవ్వలేదు? రవి తీక్షణంగా అడిగాడు. ఇది మరీ బాగుంది. నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బు ఇవ్వందే నేనెక్కడి నుంచి తెచ్చి ఇవ్వను? తొణుకు బెణుకు లేకుండా అన్నాడు. నీకేమైనా మతిపోయిందా? నేను వెళ్లే రోజున సంతకాలు చేసి నీకు చెక్స్ ఇచ్చి వెళ్ళలేదు? చిదంబరం దిగ్భ్రాంతిగా చూశాడు. నీకు మతిపోయినట్టుంది. ఆ డబ్బు క్యాష్ చేసి తెచ్చి నీకే ఇచ్చేశానుగా. నిర్భయంగా ఎలాంటి తడబాటు లేకుండా ఆయన అంటున్న మాటలు విని రవి కొయ్యబారిపోయాడు. వెళ్ళండి, తక్షణం నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. మనుషుల్లో ఇంత విశ్వాసఘాతకులు ఉంటారని విన్నానే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను మామయ్య. నిన్ను అసలు నా ఫ్యాక్టరీలో పెట్టుకోవడం, ఇంట్లో చేర్చుకోవడం నాదే తప్పు. వేణుని అమాయకుడిని చేసి ఫ్యాక్టరీ డబ్బంతా కాజేసి ఇంత దారుణానికి తలపెడతావని అనుకోలేదు. నిన్ను గుడ్డిగా నమ్మడం నాదే తప్పు. పాముని దగ్గరకు తీసి పాలు పోశానని ఇప్పుడు తెలుస్తోంది. రవి ఆవేశంతో ఒళ్ళు తెలియని వాడిలా అరుస్తున్నాడు. ఫ్యాక్టరీలో చిదంబరం డబ్బు సంగతి నాకేం తెలియదనగాని అక్కడ వర్కర్స్ ముందు పేచీ పడటం ఇష్టం లేక రవి వేణుని, చిదంబరాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన్ని ఎంతసేపు డబ్బు మాట అడిగినా ఒకటే సమాధానం, నాకేం తెలుసు, నువ్వే తీసుకున్నావు అని. రవికి పిచ్చెక్కేటంత కోపం వచ్చింది. ఆ మాట వినగానే వాళ్ళ గూడుపుటాన్ని అర్థమైంది. ఇద్దరినీ తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఇది మరీ బాగుందిరా. బ్యాంకులో ₹1 లేకుండా ఖాళీ చేసి తీసుకున్నావు. ఎవరికిచ్చుకున్నావో ఏమిటో, ఇప్పుడు మా మీద విరుచుకుపడుతున్నావు అన్నాడు చిదంబరం. ఎవరికో ఇచ్చుకున్నానా? ఎవరికి ఇచ్చానంటావు? రవి నిలదీశాడు. ఏమో, నాకేం తెలుసు. పెళ్లి కాలేదన్న మాటే గాని నీకేం ఖర్చులు తక్కువ? ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారయ్యే. ఏమిటా వాగుడు? మీరు కాకుండా ఎవరున్నారు నాకు? నోటితో అంటే ప్రతిదీ తప్పేరా అబ్బాయి? ఎవరూ లేకపోతేనే ప్రతి నెలా కాన్వెంట్కి డబ్బు పంపిస్తున్నావా? నీ దగ్గర ఏమీ తినకుండానే ఆ రోజీ డాన్సర్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అంతంత ఉత్తరాలు రాస్తుందా? రవి క్షణంసేపు దిమ్మెరపోయినట్టు చూశాడు. ఎప్పుడు నా డ్రైవర్ వెతికావు నువ్వు? బాగుంది. నేనెందుకు వెతికాను? ఏదో పొరపాటుగా తీస్తే ఈ భారతం అంతా కనిపించింది. ఏం, నా మాటలు అబద్ధం అంటావా? ఉమా అనే పిల్ల నీ రక్షణలో పెరగటం లేదంటావా? ఆ రోజీని డ్యాన్సులు మాన్పించి నువ్వు పోషించటం లేదా? మామయ్య, ఇక నువ్వు చెప్పింది చాలు. వెళ్ళు, బయటికి నడు. ఏం మామయ్య అడిగిన దానికి సమాధానం చెప్పవేం? వేణు అధికారికంగా ప్రశ్నించాడు. ఏం చెప్తాడురా పాపం, ఇన్నాళ్ళు మనకి తెలియదని అనుకుంటున్నాడు. ఇదిగో అబ్బాయి రవి, అన్ని వ్యసనాల్లోకి స్త్రీ వ్యసనం మహా చెడ్డది. అది వంటిని ఇంటిని గుల్ల చేస్తుంది. గౌరవ మర్యాదలు మంట కలుపుతుంది. పైకి రావాల్సిన వాడివి. నీకు ఇదేం కర్మ చెప్పు? హాయిగా లక్షణంగా అయినింటి ఆడపిల్లని చేసుకొని పరువుగా బ్రతకకుండా ఆ రోజుని ఉంచుకొని ఇలా దొంగ బతుకుతూ నోర్మై పిడుగుపడ్డట్టుగా అరిచాడు. చిదంబరం చంప చెల్లుమంది. రవి రౌద్రమూర్తిలా అయ్యాడు. తెలిసి తెలియక వాగుడు మళ్ళీ వాగకు. ఈరోజు నా చేతుల్లో నీకు చావు దెబ్బలు తప్పాయంటే అది మా నాన్నకి నువ్వు బంధువు అయిన పుణ్యం అనుకుని దండం పెట్టుకుని వెళ్ళు. చిదంబరం చెంప పట్టుకొని కళ్ళు పత్తికాయల్లా చేసి చూస్తూ నిలబడ్డాడు. వేణు దూకుడుగా అన్నగారి మీదకు వచ్చాడు. అన్నయ్య, నీకు బుద్ధుందా? పెద్ద ఆయన మీద చేయి చేసుకుంటావా? నోర్మయ్, నా సొమ్ము తిని నా ఇంట్లో ఉంటూ నాకే ఎసరు పెడదామనుకుంటున్నారా? నన్ను కీలుబొమ్మను చేసి ఆడిద్దామనుకుంటున్నారా? నడవండి. ఈ రోజుతో మీకు నాకు స్వస్తి. నా ఇంట్లోంచి తక్షణం బయటికి నడవండి. రవి వేణు మెడపట్టి గుమ్మం వైపు తోశాడు. వేణు తూలి పడబోయి తలుపు పట్టుకుని ఎలాగో ఆగాడు. పొమ్మంటే పోకుండా ఉండడానికి అంత సిగ్గులేని వాళ్ళమేమీ కాదు. నీ కాళ్ళు పుచ్చుకొని బ్రతమలాడటానికి గతిలేని వాళ్ళం
అంతకంటే కాదు. నా వాటా నాకు పారేయ్, ఇప్పుడే పోతాను. వేణు రోషంగా అన్నాడు. నీ వాటానా? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఇది నా స్వార్జితం అన్న సంగతి మర్చిపోకు. నువ్వే బాగా ఒంటి మీదకి తెలివి తెచ్చుకో. ఈ ఫ్యాక్టరీకి పెట్టుబడి మనం పొలం అమ్మి పెట్టిన జాయింట్ పెట్టుబడి అన్న సంగతి మర్చిపోకు. పొలం అమ్మిన డబ్బు నువ్వు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. అది గుర్తు తెచ్చుకో. అన్నిటికీ తెగించిన వాడివి. ఎన్ని అబద్ధాలైనా చెబుతావు. పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. ఏం చేస్తావేం? వేణు ముందుకు వచ్చాడు. కానీ చిదంబరం వేణుని వెనక్కి లాగాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది మాటలతో తెగే వ్యవహారం కాదు, కానీ ఇంటికి పోదాం పదా అన్నాడు. వెళ్ళండి. జన్మలో మీ ముఖాలు నాకు చూపించకండి. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకండి, రవి పళ్ళ బిగున అన్నాడు. పెట్టానురా, పెట్టాం. ఆ ఫ్యాక్టరీలో నువ్వో వాడో ఎవరు ఉంటారో తేలే వరకు అడుగు పెట్టాం. తెలివితేటలు నీకే కాదు, కాస్త మాకు ఉన్నాయి. నీకే తెలుస్తుంది ముందు ముందు. పదరా వేణు అన్నాడు చిదంబరం కోపంగా. వేణు చిదంబరం వెళ్ళిపోయారు. మై గాడ్, రవి కుర్చీలో కూలబడ్డాడు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.